Hello students, welcome back to Mohancha classes. Students, ఈ వీడియోలో మనము రిడక్షన్ ఫార్ములా ఫర్ tan x అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx అంటే రిడక్షన్ ఫార్ములా చెప్పాను కదా, నా లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. రిడక్షన్ ఫార్ములాస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, కంపల్సరీ మనం అన్ని ప్రాక్టీస్ చేయాలి. అవుట్ ఆఫ్ 6 ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ గా అనేది వస్తుంది నాన్న. ఓకేనా? ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియోలో మనం రిడక్షన్ tan పవర్ nx అనేది చూద్దాం. ఓకే, అండ్ చూడండి బట్టి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఓకే డన్. ఇప్పుడు సైన్ పవర్ మనకి ఇప్పుడు ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx అనేది చూద్దాం. చూడండి బేటా, సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో సైన్ అండ్ కాస్ లో మనం ఏం చేసాము, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx ని మనం ఎలా రాసుకున్నాం, సైన్ కాస్ ని పవర్ 1 అని చెప్పి రాసుకున్నాం. రైట్, ఇప్పుడు ఇక్కడ మనము టాన్, కాట్, సీకెంట్ అండ్ కొసికెంట్స్ లో ఓకే ఇలా రాసుకోవాలి. చూడండి, tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ అని రాసుకుంటాం. పవర్ 2 తీసుకుంటాం, పవర్ 1 తీసుకోం. సైన్ అండ్ కాస్ట్ లో మాత్రమే పవర్ 1 తీసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఫార్ములా కన్వర్షన్ లో కన్వర్ట్ చేయడానికి మనము పవర్ 2 అనేది తీసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ బేసెస్ ఏమున్నాయా, పవర్స్ యాడ్ చేయాలి. పవర్స్ యాడ్ చేసి ఏమొస్తుంది, -2 + 2 రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి NA వస్తుంది అనమాట. ఈ విధంగా మనము కన్వర్ట్ చేస్తాం అనమాట, tan అండ్ కాస్, tan, కాట్ అండ్ సీకెంట్, కొసెకెంట్. క్లియర్ నానా? సైన్ కాస్ మాత్రమే 1 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ మనం ఇక్కడ ఏం చేద్దాము, IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ n-2 ఇంటూ ఎక్స్. tan స్క్వేర్ ని ఐడెంటిటీలా రాసుకోవచ్చా? ఓకే, ఎలా ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. మీ అందరికి తెలుసు కదా, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనము tan స్క్వేర్ టీటా అంటే ఎలా రాసుకుంటాము, సీకెంట్ స్క్వేర్ టీటా -1 అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్న, దీన్ని ఎలా రాసుకోవాలి, IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తున్నాను, ఇది ఇంటూ ఇది, దిస్ వన్ మల్టిప్లైంగ్. సీ నాన్న హియర్, tan n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తున్నాను. మల్టిప్లైయింగ్ నాన్న, సింపుల్, అంత ఏం చేయట్లేను ఇక్కడ. -1 ఇంటూ ఏంటిది, tan n-2 ఇంటూ ఎక్స్ అని రాస్తున్నాను, అంతే, ఇంటూ dx. క్లియరా? డన్ అన్న. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, నథింగ్. మనకు tan ప్రాబ్లం అనేది చాలా చిన్నగా ఉంటుంది నాన్న. ఓకే, కంపేర్ టు సైన్ కాస్ తో. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, నేను ఇంటిగ్రేషన్ సపరేట్ గా రాస్తున్నాను. దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ tan n-2 ఇంటూ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ నేను సపరేట్ గా రాస్తున్నాను, ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్. దీనికి ఇది టోటల్ మల్టిప్లికేషన్ కాబట్టి నేను ఒక టర్మ్ రాస్తున్నాను. ఇక్కడ మైనస్ దగ్గర నేను మళ్ళీ ఇంటిగ్రేషన్ రాస్తున్నాను అన్న సపరేట్ గా, tan n-2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాసేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఒక ఫార్ములా యూస్ చేస్తాము, tan కి అండ్ కాట్ కి సేమ్ ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటి అని అంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ f dash ఆఫ్ x is equal to అంటే dx is equal to ఫార్ములా ఏంటి నాన్న, is equal to f of x whole to the power of n+1 by n+1. ఓకే, క్లియర్? ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మనం అప్లై చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇది f ఆఫ్ x, f ఆఫ్ అంటే d/dx ఆఫ్ f ఆఫ్ x అంటే tan x, d/dx ఆఫ్ tan x ఎంత, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. నాన్న మనం ఇంటిగ్రేషన్ లో బోత్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసేది డిఫరెన్షియేషన్. చూడండి, d/dx ఆఫ్ tan x ఏంటి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనమాట. అంటే ఇది f ఆఫ్ x అయిపోతుంది, ఇది f dash ఆఫ్ x ఉంది. ఈ ఫార్ములా ఉంది కదా, మనం ఇప్పుడు ఫార్ములా టైప్ రాసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ IN ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, ఇది అదే ఫార్ములా ఉంది కదా. చూడండి, f ఆఫ్ x హోల్ పవర్ n f dash ఆఫ్ x లో ఉంది. ఫార్ములా ఏంటి, f ఆఫ్ x. f ఆఫ్ x అంటే ఏంటి మనకి ఇక్కడ, tan x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఉంది. ఏంటి ఇక్కడ, n హోల్ టు ది పవర్ ఆఫ్ n. n అంటే ఏంటి టోటల్, ఇక్కడ మనకి n-2 ఫార్ములాలో ఏముంది, +1 బై ఇక్కడ కూడా సేమ్ n-2 +1 అని రాసుకోవాలి. క్లియర్? ఈ టర్మ్ అయిపోయింది. మైనస్ ఇది ఎలా ఉంది చూడండి, IN అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx కదా, ఇక్కడ tan పవర్ n-2 ఉంది. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, IN-2 అని రాసుకుంటాం, లైక్ ప్రీవియస్ సైన్ కాస్ట్ లో చేసాం కదా అలానే. దీన్ని రెడ్యూస్ చేయండి, IN ఈజ్ ఈక్వల్ టు tan x హోల్ టు ది పవర్ ఆఫ్ ఏంటి, -2 + 1 ఎంత, -1. ఇక్కడ n-1
minus in minus 2. Okay, this will be the nth term of what nana, tan power nx అన్నమాట. క్లియర్. ఇది మనకి ఇక్కడ కంపేర్ టు సైన్ కాస్ కొసికెంట్ సీకెంట్ ఇది చాలా చిన్న ఉంటుంది బేట. బట్ దాంట్లో ఓన్లీ 1 వాల్యూ ఇచ్చారు ఫైండ్ అవుట్ చేయడానికి. బట్ దీంట్లో మనకి 2 వాల్యూస్ ఇస్తాడు ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా, ఈ 2 వాల్యూస్ అనేది మనం క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. dy by dx of tan x అంటే ఇప్పుడు secant square x అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్ములాలో మనం అప్లై చేద్దాము. ఇప్పుడు నేను చెప్పాను కదా క్లియర్ గా f dash of x f of x అంటే ఏంటి అనేది ఇక్కడ చూడండి. in is equal to ఏంటిదన్నా f of x, ఫార్ములాలో f of x అంటే ఏంటి ఇక్కడ tan x పవర్ ఏంటి n plus 1. n అంటే ఏంటి నాన్న ఇక్కడ n minus 2. n minus 2 plus 1 అని ఉంది కదా ఫార్ములాలో. n అంటే టోటల్ ఇక్కడ ఏంటి n minus 2 అన్నమాట. ఓకే, ప్లస్ 1 ఉంది. ఓకేనా, అందుకే ప్లస్ 1 అని కూడా రాశాను. ఇక్కడ ఏంటి n minus 2 ప్లస్ 1. ఓకే, ఈ టర్మ్ అయిపోయింది. ఓకే బేటా, నా ఇప్పుడు మైనస్ ఇదేంటి tan పవర్ in అంటే ఏంటి నాన్న మనకి tan పవర్ nx కదా. ఇక్కడ ఏంటి in minus 2 ఉంది అంటే n minus 2 ఉంది అనమాట. ఇక్కడ పవర్ లో ఏముంది n minus 2 ఉంది కాబట్టి మనము ఇదేంటి in minus 2 అనేది రాస్తాం. ఓకే, therefore in is equal to ఏంటి tan n minus 1 into x by n minus 1. ఓకే, మైనస్ in minus 2. చూడండి బేట ఇక్కడ పవర్ లో -2 + 1 ఎంత -1, ఇక్కడ కూడా -1. ఇది టోటల్ మన nth వాల్యూ అన్నమాట. అంటే in వాల్యూ ఆఫ్ ద tan పవర్ nx. ఓకేనా, కంపేర్ టు మనకి సైన్ కాస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది బేట. కానీ మనకి ఇక్కడ 2 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. tan పవర్ ఫైండ్ అవుట్ చేయాలి, tan పవర్ 5 ఫైండ్ అవుట్ చేయాలి, tan పవర్ 6 ఫైండ్ అవుట్ చేయాలి. కాట్ లో అండ్ tan లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తాను. ఒకసారి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ tan పవర్ 5x అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం బేట. ఇక్కడ చూడండి ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 5x అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 5 అనేది ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 5. సేమ్ చూడండి ఇక్కడ in వాల్యూ మనకి ఇది వచ్చింది కదా, ఇందులో మనం n ప్లేస్ లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి i5 ఈజ్ ఈక్వల్ టు tan n ఎక్కడ ఉంది n ఉంది కదా పవర్ లో 5 minus 1 ఇంటూ x. కింద ఏంటి నాన్న n అంటే ఎంత 5 minus 1 మైనస్ i5 minus 2. ఓకేనా, చూడండి n ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేశాను, నథింగ్. ఇంకా i5 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5 minus 1 ఎంత నాన్న 4x by 4. ఇక్కడ ఎంత i5 minus 2 ఎంత నాన్న 3. ఓకే, నా i5 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 4x by 4 మైనస్ ఇప్పుడు i3 ఉంది కదా నాన్న, మళ్ళీ మనం n ప్లేస్ లో మనం 3 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ tan పవర్ 3 minus 1 into x by 3 minus 1 minus i3 minus 2. క్లియరా? నౌ i5 is equal to దీని ఏంటి నన్ను ఎలా రాసుకోవచ్చు tan పవర్ 4x by 4 మైనస్ tan 3 minus 1 ఎంత 2x by 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan 3 minus 1 ఎంత నాన్న 1. ఓకే, i1 ఇప్పుడు ఏంటి i5 is equal to as it is ran beta tan పవర్ 4x by 4 మైనస్ tan square x by 2 ప్లస్ నేను ఇక్కడ i1 i0 మీరు సపరేట్ గా చేసి రాసుకోండి. i1 ఉంది, i1 కదా అంటే in ప్లేస్ లో మనం ఏంటి ఇక్కడ in ప్లేస్ లో మనం 1 పెట్టుకోండి. అంటే ఏంటి tan పవర్ 1x dx. ఓకేనా, tan పవర్ 1x అంటే ఎంత మనకి డైరెక్ట్ ఇక్కడ రాయండి నాన్న tan పవర్ 1x ఎంత log mod secant x ప్లస్ c. ఓకే, ఈ విధంగా మనము i పవర్ 5 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ నాన్న? ఇప్పుడు మనం ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 6x dx అని ఉంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న మనకి 6 కదా, in ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ in ఫార్ములాలో i6 ఈజ్ ఈక్వల్ టు ఓకే i6 అంటే ఏంటి చెప్పండి ఇక్కడ tan పవర్ 6 minus 1 6 minus 1 into x by 6 minus 1 minus 6 minus 2. i6 is equal to tan power 5x by 5. 6 minus 1 ఎంత నాన్న 5 అని రాశాను. ఇక్కడ ఏంటి మైనస్ i6 minus 2 ఎంత 4. ఓకే,
క్లియర్. ఇలా I6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x/5. ఇప్పుడు ఏంటి I4 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. I4 చూడండి, I4 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. tan పవర్ 4 - 1 into x/4 - 1 I4 - 2. క్లియరా? ఇప్పుడు I6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x/5 మైనస్ tan పవర్ 4 - 1 ఎంత నాన్న 3x/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I2. క్లియర్. ఇప్పుడు I2 సబ్స్టిట్యూట్ చేయాలి. I6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x/5 మైనస్ tan³ x/3 ప్లస్ I2 ఎంత నాన్న I2 tan పవర్ 2 - 1 into x/2 - 1. ఇక్కడ I2 - 2. క్లియర్ నాన్న? గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? I6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x/5 ఇక్కడ tan³ x/3 ఇక్కడ నాన్న ప్లస్ tan2 - 1 1/x/1. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I0. నేనేం చెప్పానన్నా I0 అంటే tan పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఎంత? ఎనీథింగ్ పవర్ 0 అనేది 1. 1 అంటే ఎంత? x అని చెప్పాను కదా, ఆ x ఇక్కడ రాసేసుకోవాలి. I6 ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 5x/5 మైనస్ tan³ x/3 ప్లస్ tan x/1 అంటే 1. ఓకేనా? బై I0 ఎంత అని చెప్పాను? x ప్లస్ c. క్లియర్ నానా? ఈ విధంగా మనము రిడక్షన్ ఆఫ్ tan పవర్ nx అనేది ఫైండ్ అవుట్ చేసాం. క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి బేటా. ఈ tan పవర్ 5x అండ్ tan పవర్ 6x అన్నమాట. ఓకేనా? ఇఫ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇఫ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి రిక్వైర్డ్ ఉంటే షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బేటా.